ఆంధ్ర ఉద్యమంలో పత్రికలు మరియు సాహిత్యము పాత్ర. అంటే పత్రికలు అంటే వార్తాపత్రికలు, వార్తాపత్రికలతో పాటు సాహిత్యం అంటే రచించబడినటువంటి గ్రంథాలు. అయితే వీటి పాత్ర ఏంటిది, ఇవి ఎలాగా సాధారణ జనాలను ఆంధ్ర ఉద్యమంలో మమేకమైనట్టు చేశాయి, అప్పుడు ఏ కాలం నుంచి ఏ పత్రికలు రావడం జరిగింది, దీని గురించి మనము చర్చిస్తాము. ఎగ్జామినేషన్ని దృష్టిలో పెట్టుకొని చర్చిస్తాం. భారత జాతీయ ఉద్యమంలో దేశమంతటా రాజకీయ చైతన్యాన్ని మేల్కొల్పింది. అంటే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించడంతో భారతదేశంలో జాతీయ ఉద్యమం వచ్చింది, అంటే స్వాతంత్ర ఉద్యమం వచ్చింది. ఇది కాలక్రమంలో 1905లో జరిగినటువంటి బెంగాల్ విభజనతో ఇది సాధారణ ప్రజలకు చేరింది. దాని తర్వాత 1920లో జరిగినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం, దాని తర్వాత సైమన్ వ్యతిరేక ఉద్యమం, దాని తర్వాత 1930లో ఉప్పు సత్యాగ్రహం అనండి, లేకుంటే శాసన ఉల్లంఘన ఉద్యమం అనండి, దాని తర్వాత 1942లో వచ్చినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం అనండి. క్విట్ ఇండియా ఉద్యమము ఈ భారత జాతీయ ఉద్యమంతో పాటు 1913 నుంచి ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే వరకు జరిగినటువంటి ఈ ఉద్యమంలో ఈ పత్రికలు మరియు సాహిత్యం యొక్క పాత్ర ఏంటిది మనం ఇక్కడ చర్చిస్తున్నాం. దీనిలో భాగంగా తెలుగు ప్రాంతం కూడా జాతీయ చైతన్యము వచ్చింది. అయితే భారత స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు ఈ తెలుగు ప్రాంతంలో కూడా ఏమైంది, ఇక్కడ తెలుగు ప్రాంతం కూడా రాజకీయ చైతన్యం వచ్చింది. అప్పటి వరకు నిద్రాణంలో ఉన్నటువంటి ఈ తెలుగు జాతి రాజకీయ చైతన్యంతో పోరాటంలో భాగస్వామ్యమైంది. మరి దీనికి దోహం చేసిన అంశాలు ఏంటి, మరి దీనికి దోహం చేసినటువంటి అంటే దీనికి పురికొల్పినటువంటి అంశాలు ఏంటి, కారణం లేనిది కార్యము లేదు అంటారు. దీనికి కారణమైనటువంటి విషయం ఏంటిది అంటే మనం పరిశీలించినట్టయితే పాశ్చాత్య విద్యా విధానము 1985లో జాతీయ కాంగ్రెస్ స్థాపన, 1905లో బెంగాల్ విభజన సందర్భంగా వచ్చిన బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం తర్వాత స్వదేశీ ఉద్యమంగా మారింది. అంటే ముఖ్యంగా పాశ్చాత్య విద్యా విధానము 1935లో విలియం బెంటింగ్ ప్రవేశపెట్టినటువంటి పాశ్చాత్య విద్యా విధానం అంటే ఇంగ్లీష్ విద్యా విధానము. అయితే మెకాలే రిపోర్టు ప్రకారము 1935లో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యా విధానాన్ని లార్డ్ విలియం బెంటింగ్ ప్రవేశపెట్టాడు. దీని తర్వాత అది బాగా పెరుగుతూ ఈ పాశ్చాత్య విద్య వలన భారతీయులు పాశ్చాత్య దేశాల్లో వస్తున్నటువంటి మార్పులను వీళ్ళు గ్రహించగలిగారు. ఆ మార్పుల యొక్క ప్రభావం ఏమైందంటే 1985లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగింది. దాని తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పటి నుంచి అది ఒక పరిమితమైనటువంటి ఉద్యమంగానే నిలిచింది. కానీ 1905లో బెంగాల్ విభజన జరిగింది. అంటే తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్గా విడదీశారు. తూర్పు బెంగాల్ ముస్లిం ఆధిక్యత కలిగినటువంటి బెంగాలు, ఈ పశ్చిమ బెంగాల్ హైందవ ఆధిక్యత కలిగినటువంటి బెంగాల్గా విభజించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఉద్యమమే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం, లేదా స్వదేశీ ఉద్యమం, లేదా వందే మాతర ఉద్యమం. దీనికి మూడు కూడా ఒకే పేరు. ఎందుకంటే ఈ బెంగాల్ విభజన ఉద్యమ సందర్భంలో ఒక మంచి నినాదం ఏమైందంటే అది వందే మాతరం. మరి రెండవ ముఖ్యమైనటువంటి నినాదం ఏంటంటే స్వదేశీ ఉద్యమం, అంటే స్వదేశీ వస్తువులను ప్రోత్సహించి విదేశీ వస్తువులను బహిష్కరణ. ఇక దాని తర్వాత ఎన్నో ఉద్యమాలు రావడం జరిగింది. ఈ ఉద్యమాల ప్రభావము ఈ తెలుగు జాతిపై కూడా పడింది. ఇక ఆధునిక తెలుగు సాహిత్యము సమకాలీన సమస్యల పట్ల తెలుగు పత్రికలు చూపిన శ్రద్ధ ఆంధ్రలో నూతన జాతీయ భావాలకు ప్రోత్సాహం ఇచ్చాయి. అంటే తెలుగు సాహిత్యం ముఖ్యంగా తెలుగు సాహిత్యము మరి తెలుగు పత్రికలు సమకాలీనటువంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజల యొక్క సమస్యలపైన ఫోకస్ చేయడం జరిగింది, అంటే దృష్టిని సారించడం జరిగింది. దీనితో జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఇది నూతన జాతీయ భావాలకు ఇవి ప్రోత్సహించాయి. కాబట్టి ఈ తెలుగు ప్రజల్లో ఒక జాతీయ చైతన్యం వచ్చింది. ఇక ఈ కాలంలో ముఖ్యమైన అంశము, ఈ కాలంలో మరి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే వార్తాపత్రికలు ప్రపంచంలో వస్తున్న ఆధునికతను, సమకాలీన పరిస్థితులను మరియు సామాజిక పరిస్థితులపై, అంటే వార్తాపత్రికలు ఇవి
ఆనాటి సమకాలీన పరిస్థితులు, ముఖ్యంగా ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులు, ఆ మార్పులో ఈ భారతీయ సమాజాన్ని తులనాత్మకంగా పరిశీలించడం జరిగింది. అదే కాకుండా సమకాలీన పరిస్థితులపై ఇవి ఫోకస్ చేయడం జరిగింది, అంటే తమ దృష్టిని సారించడం జరిగింది. దీనితో ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఇదేగాక అవగాహన కల్పించడంలో పత్రికలు కీలక పాత్రను పోషించాయి. ఇదే కాకుండా ఈ పత్రికలు సమకాలీన పరిస్థితులను అవగాహన చేసుకోవడంలో ఈ ప్రజలకు నూతన జాతీయ చైతన్యాన్ని కల్పించడంలో పత్రికలు తమదైనటువంటి ముఖ్యమైనటువంటి భూమికను పోషించడం జరిగింది. చార్లెస్ బ్రౌన్ ఫిలిప్ నూతన నిఘంటువులో ఆంధ్ర ప్రాంతంలో 1930 నాటికే కొన్ని తెలుగు పత్రికలు ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఈయన తెలుగు సాహిత్యంపై విశేష పరిశోధన చేసినటువంటి ఆంగ్లేయుడు. ఇతను ఏం పేర్కొన్నాడు తన నిఘంటువులో అంటే 1835 నాటికే ఈ తెలుగు ప్రాంతంలో కొన్ని పత్రికలు పనిచేస్తున్నట్టు పేర్కొన్నాడు. అంటే పత్రికల పాత్ర చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ప్రకారము ఇది 1835 పూర్వమే ఈ తెలుగు ప్రాంతంలో పత్రికలు పనిచేస్తున్నట్టు పేర్కొన్నాడు. నాటి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతము 58% విస్తీర్ణం కలిగి 2 కోట్ల జనాభా కలిగి ఉంది. అంటే ఈ తెలుగు ప్రాంతాన్ని మద్రాసు ప్రాంతంలో కలపడం జరిగింది వెలెస్లీ అనే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అయితే ఈ తెలుగు ప్రాంతము ముఖ్యంగా మద్రాసు రాష్ట్రంలో 58% భౌగోళిక ప్రాంతము. దీనితో పాటుగా 2 కోట్ల జనాభా కలిగి ఉంది. 2 కోట్ల. ఆనాటి కాలంలో బెంగాలీలు, గుజరాతీలు, తమిళులతో పోలిస్తే ఆంధ్రులు చాలా వెనుకబడి ఉన్నారు. అయితే సమకాలీన ఆనాటి పరిస్థితులను మనము ఒకవేళ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో తులనాత్మకంగా పరిశీలించినట్టయితే ఆంధ్ర ప్రాంతం యొక్క తెలుగువారు బెంగాలీలు, గుజరాతీలు, మరాఠీలు వీళ్ళతో పోలిస్తే తెలుగువారు చాలా వెనుకబడి ఉన్నారు. అన్ని రంగాల్లో తెలుగువారు అణిచివేయబడినట్టు ఉన్నారు. అయితే ఇట్లా అణిచివేయబడినట్టు ఉన్న పరిస్థితిని ఎవరు ప్రజల ముందుకు తీసుకువెళ్ళారంటే పత్రికలు తీసుకువెళ్ళినవి. ఇక ఆంధ్రులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది కాదు. మరి ఆంధ్రులు ఇంత పెద్ద జాతి అయినటువంటి ఆంధ్రులు వీళ్ళకు ఏ విధమైనటువంటి గుర్తింపు ప్రతిపత్తి ఉండేది కాదు. అయితే మద్రాసు రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళ ఉన్న ఉనికిని కూడా ఎవరికి తెలియకుండా అలాగా అణిచివేయబడి ఉన్నారు. ఇక విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ, సైన్యంలో ఆంధ్రులు పై నిర్లక్ష్య వైఖరి పాటించబడింది. ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయము ఇవి ప్రధానమైన రంగాలు. దీనితో పాటు సైన్యంలో కూడా ఈ ఆంధ్రులు నిర్లక్ష్యానికి గురి అయ్యారు. అంటే వీళ్ళకు ఏ విధమైనటువంటి గుర్తింపు ఉండేది కాదు. ఆంధ్రుల పైన సైన్యంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడం జరిగింది. ఇక జొన్నావిత్తుల గురునాథం గారు గుంటూరులో గల యంగ్ మ్యాన్ లిటరీ అసోసియేషన్ సభ్యుడు. ఈయన జొన్నావిత్తుల గురునాథం గారు ఈయన గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఈయన గుంటూరులో యంగ్ మ్యాన్ లిటరసీ అసోసియేషన్ను స్థాపించడం జరిగింది. యంగ్ మ్యాన్ లిటరీ అసోసియేషన్ ద్వారా ఈ తెలుగువారి పైన జరుగుతున్నటువంటి అన్యాయాలను ఈయన ప్రజలకు తెలియజేశాడు. ఈ యంగ్ మ్యాన్ లిటరీ అసోసియేషన్ ద్వారా ఈ జొన్నావిత్తుల గురునాథం గారు ఈ తెలుగు ప్రజలకు ఈ మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను గురించి పేర్కొనడం జరిగింది. ఈయన ఆంగ్ల భాషలోని హిందూ పత్రికలో తెలుగువారి వెనుకబడుతనపై అనేక వ్యాసాలు రాసి ఆంధ్రోద్యమ భావనకు అంకురార్పణ చేశారు. ఈ జొన్నావిత్తుల గురునాథం గారు ఆంగ్ల పత్రికలో ఎన్నో వ్యాసాలు రాసి తెలుగువారి పట్ల ఈ మద్రాసు రాష్ట్రంలో అవలంబించబడుతున్న విచక్షణ వైఖరికి వ్యతిరేకిస్తూ ఈ తెలుగు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎన్నో వ్యాసాలు రాయడం జరిగింది జొన్నావిత్తుల గురునాథం గారు. ముఖ్యంగా మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలను తాళలేక తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆంధ్ర నాయకులు తెలుగు పత్రికలు 1911 నుంచి డిమాండ్ చేయడం ప్రారంభించారు. అదే కాకుండా మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను అణచివేత వైఖరికి వ్యతిరేకంగా తెలుగు నాయకులు ఈ ఆంధ్ర అనే ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
వీళ్ళు పత్రికల ద్వారా 1911 నుంచి తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే డిమాండ్ను చేస్తూ వచ్చారు. ఇక తెలుగు పత్రికలు జాతీయ ఉద్యమ వ్యాప్తికి కృషి చేస్తూ ఆంధ్ర ఉద్యమానికి మద్దతు తెలుపుతూనే పనిచేశాయి. తెలుగు పత్రికలు ముఖ్యంగా 1911 నాటికి ఈ తెలుగు పత్రికలు జాతీయ ఉద్యమానికి మద్దతునిస్తూ జాతీయ ఉద్యమంతో పాటు ఈ ఆంధ్ర ఉద్యమానికి కూడా తమ సహకారాన్ని అందించడం జరిగింది. తెలుగు పత్రికలు ఆంధ్ర ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు పలికి మరి తెలుగు రాష్ట్రం కావాలనే డిమాండ్ను ప్రోత్సహిస్తూ వచ్చాయి. మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్రులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్టు మరి ఆంధ్రులు ఈ మద్రాస్ రాష్ట్రంలో ఒక భాగంగా ఉన్నారు. అయితే మరి తెలుగువారు మద్రాస్ రాష్ట్రంలో పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు, నిర్లక్ష్య వైఖరిని ఆంధ్రపత్రిక, ఇదే ఆనాడు ప్రచురించబడినటువంటి ఆంధ్రపత్రిక. ఈ ఆంధ్రపత్రిక ఏ పత్రికలు? ఒకటి ఆంధ్రపత్రిక, రెండవది కృష్ణా పత్రిక, మూడవది దేశాభిమాని, నాలుగవది దేశమాత, మరి ఐదవది దర్బారు. అయితే ఇవి ముఖ్యంగా ఈ పత్రికలు ఆంధ్రపత్రిక, కృష్ణపత్రిక, దేశాభిమాని, దేశమాత, దర్బారు అనే పత్రికలు ఆంధ్ర ఉద్యమాన్ని, ఆంధ్రులు పడుతున్నటువంటి కష్టాన్ని, ఆంధ్రులు ఎదుర్కొంటున్నటువంటి నష్టాల్ని, ఆంధ్రులు వెనుకబాటుతనాన్ని ఇవి బాగా ప్రచారం చేసినవి. మొదలైన పత్రికలు ఆంధ్ర ఉద్యమాన్ని బలపరుస్తూ వ్యాసాలు రాయడం జరిగింది. ఈ పత్రికలు ఆంధ్ర ఉద్యమాన్ని బలపరుస్తూ ఏం చేశారు అంటే తమ పత్రికల్లో వ్యాసాలు రాయడం జరిగింది ఈ పత్రికలు. ఇంకోటి శిష్టజన వర్గాలతో పాటు సాధారణ జనాలకు ఆంధ్ర ఉద్యమం పట్ల జాగృతం చేస్తూ ఆలోచించడం జరిగింది. అంటే శిష్టజన వర్గాలు అంటే ఎవరైతే రాత వస్తుందో వాళ్లకు, మరి అదే కాకుండా ఎవరికైతే సాధారణ జనాలు అంటే పామరులకు కూడా ఈ పత్రికలు కల్పించినటువంటి చైతన్యం అనేది బాగా ప్రోత్సాహాన్ని ఇచ్చి వీళ్ళందరూ శిష్ట జనాలు మరి సాధారణ జనాలు కూడా, పామర జనాలు కూడా ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనేటట్టు ఈ పత్రికలు ఇతోధికంగా కృషి చేయడం జరిగింది. వీటితో పాటు ఇంగ్లీష్ పత్రికలు అయిన హిందుస్థాన్ రివ్యూ, అయితే పై పత్రికలే కాకుండా ఇక ఇంగ్లీష్ పత్రికలు, ఈ పత్రికలు కూడా ఆంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఏంది? ఒకటి హిందుస్థాన్ రివ్యూ, రెండవది మోడర్న్ రివ్యూ ఆఫ్ కలకత్తా నుంచి వెలువడే మోడర్న్ రివ్యూ ఆఫ్ కలకత్తా అనే ఇంగ్లీష్ పత్రిక, మరి చివరకు లండన్ నుంచి వెలువడిన రివ్యూ అనే పత్రికలు ఆంధ్ర ఉద్యమానికి ఆశీర్వదించి న్యాయమైన డిమాండ్గా బలపరచడం జరిగింది. అయితే ఒకటి హిందుస్థాన్ రివ్యూ, మోడర్న్ రివ్యూ ఆఫ్ కలకత్తా, చివరకు లండన్ నుంచి వెలువడే, అంటే మన దేశ పత్రికలు ఇది హిందుస్థాన్ రివ్యూ, మోడర్న్ రివ్యూ ఆఫ్ కలకత్తా, ఇవి మన భారతదేశపు ఇంగ్లీష్ పత్రికలు. కానీ వీటితో పాటు లండన్ నుంచి వెలువడే రివ్యూ పత్రికలు కూడా ఈ ఆంధ్ర ఉద్యమానికి న్యాయబద్ధమైనటువంటి కోరిక, ఈ ఆంధ్రులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని, కష్టాన్ని, వెనుకబాటుతనాన్ని, వీరి పట్ల అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని కళ్ళకు కట్టినట్టు తమ పత్రికల్లో వ్యాసాలు రాసి ప్రజలకు జాగృతం చేయడం జరిగింది.